దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచినందుకు ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మీకు అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వాక్యం చదువుకుందాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీను చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు నీయలేదు గాని ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపటికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్యము లూకాసు వార్త 7:44 నుంచి చదువుకున్నాం. ఇక్కడ ఒక సన్నివేశాన్ని, ఒక సంగతిని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి అని అంటే, యేసు ప్రభు సీమోను అనే ఒక ఇంటికి ఈ యొక్క భోజనానికి పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరింటికి పిలువబడ్డాడు? సీమోను అనే ఒక వ్యక్తి ఇంటికి యేసు ప్రభు వారు భోజనానికి పిలువబడ్డాడు. భోజనానికి పిలువబడినప్పుడు ఆ యేసయ్య ఆ సీమోను ఇంటిలోకి వెళ్ళినప్పుడు జరిగిన ఈ సన్నివేశాన్ని యేసు ప్రభు వారు ఆ శిష్యులతో, అక్కడ ఉన్న వారందరికీ తెలియపరుస్తున్న మాటలు. దేవునికి స్తోత్రం. అసలు ఏం జరిగింది అని అంటే, యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు భోజనం కొరకు. అక్కడ ఈ స్త్రీ పాపాత్మురాలుగా పిలువబడుతుంది. ఎలాగా? అక్కడున్న ఆ వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సీమోన్ అనే వ్యక్తి, యేసయ్యను భోజనానికి పిలిచిన వ్యక్తి కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి అని అంటే, అసలు ఈయనకి ఆమె పాపాత్మురాలని తెలీదా? ప్రవక్త కదా, అన్నీ తెలిసినోడు కదా. ఈయనను ఆ యొక్క స్త్రీ తాకుతూ ఉంటే, ఆయన పాదాలను తుడుస్తూ ఉంటే ఎందుకు అభ్యంతరపరచలేదు అని చెప్పి సీమోనట తనలో తాను, ఎక్కడ పైకి కాదు, తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాటను మనం గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి ఆ మాట అయ్యా అంటే, యేసయ్యను అందరూ పిలుస్తున్నాం, యేసయ్యను అందరూ పిలుస్తున్నాం, కానీ అసలు యేసయ్యకు ఏమి కావాలో అనేది మనం గుర్తుపెట్టుకోవట్లేదు. సీమోను కూడా యేసయ్యను ఎక్కడికి పిలిచాడు చెప్పాలి? భోజనానికి పిలిచాడు. ఈ భోజనం అనేది, లేదా ఇక్కడ వేరే వేరే పనుల్లో పడి అసలైంది మర్చిపోయాడు. యేసు ప్రభు లోనకు వస్తే ఏమలేదు, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట. యూదుల ఆచారం ప్రకారం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే హత్తుకుని ముద్దివ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిది ఈయన ఏం చేయలేదట, అది కూడా చేయలే.
నూనెతో తల అంటలేదు. దేవునికి స్తోత్రం. ఈయన కేవలం ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏదో భోజనానికి పిలిచాను, భోజనం తినేసి వెళ్ళిపోతాడంతే. ఇలాంటి ఒక ఆలోచనతో ఉంటే అసలు అక్కడ యేసయ్య ఏం కోరుచున్నాడు అనేది ఆ వ్యక్తి అస్సలు ఆలోచించట్లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరం కూడా క్రైస్తవులమే, రక్షణతో రక్షించబడిన వారమే, యేసయ్యను అందరూ లోనకు ఆహ్వానించిన వారమే. అసలు లోనన యేసయ్యకు నువ్వేం చేయగలుగుతున్నావు? అసలు యేసయ్య నీ దగ్గర నుంచి ఏం కోరుచున్నాడు అనేది మనం గ్రహించగలగాల. రక్షణతో మన అందరూ ఎవరిని పిలిచాం? యేసయ్యను హృదయంలోనికి చేర్చుకున్న వారమే. అసలు హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు ఆ హృదయంలోని యేసయ్యకు మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? అసలు యేసు ప్రభు ఏదైతే కోరుచున్నాడో అది మనం ఇవ్వగలుగుతున్నామా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరుకు మాత్రము యేసయ్యను పిలిచిన వారుగా కనిపిస్తున్నామేమో, కానీ యేసయ్యకు కావలసింది మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది చూసుకోవాలి మన హృదయాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ పేరుకు పాపాత్మురాలే, కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆమె విస్తారముగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములన్నీ క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏం పోయినాయి అంటండి? ఆమె విస్తారంగా ప్రేమించింది గనక తన విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దోషాలను కప్పుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అక్కడున్న ఆ సీమోనుతో అంటున్నాడు, సీమోనా, నువ్వు లోనకి రమ్మన్నావు కానీ నాకు కడుక్కోవడానికి, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా తల అంటలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈ స్త్రీ అయితే నేను వచ్చిన దగ్గర నుంచి కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ఇదిగో అత్తరుతో నా పాదాలను అభిషేకం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందితే సరిపోదు, మందిరానికి వస్తే సరిపోదు, మరి ఏం కావాలి అంటే అసలు యేసయ్య ఏమి కోరుకుంటున్నాడో మనం అది చేయగలగాల. అసలు యేసయ్య ఏం కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసయ్య ఏం కోరుకుంటున్నాడు? యేసయ్య ఏం కోరుకుంటున్నాడు? దేవునికి స్తోత్రం. యేసయ్య మొట్టమొదటిది ఆయన మాట వినమని కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మాట వినాలి అంటే లోబడాలి. ఆయన మాట వినడం అంటే లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమునకు లోబడి జీవించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజట ఇద్దరు తాగుబోతులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎంతమంది? ఊరి చివర ఒక దిమ్మ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఒరేయ్, నువ్వు తాగుడు మానేయాలి అని ఎవరితో చెప్తున్నాడు? ఒక తాగుబోతు మరొక తాగుబోతు చెప్తున్నాడట. ఇప్పుడు ఈ తాగుబోతు అంటున్నాడట, నువ్వు నాకు చెప్తున్నావు, మరి నువ్వో అన్నాడట. ఇద్దరు తాగుబోతులే, కానీ ఒకడు ఏం చేస్తున్నాడయ్యా అంటే తన స్థితి ఏంటో మర్చిపోయాడు, తన పరిస్థితి ఏంటో మర్చిపోయాడు. ఎదటి వ్యక్తి గురించి ఎదటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. రే, నువ్వు బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు తాగుడు మానేయాలిరా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి అదే పరిస్థితి తన కుటుంబంలో కూడా ఉంది, కానీ తన కుటుంబం తన పరిస్థితి ఏంటో గ్రహించలేకపోతున్నాడు.
నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానయ్యా అంటే, మన దేవుని వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే, విన్న ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? లోబడి జీవించాలా. ఏం చేయాలంటండి? వాక్యానికి లోబడి జీవించే వారిగా మనం ఉండాలా. లేని పక్షంలో ఈరోజు చాలా మంది క్రైస్తవులు, నేను బయట అన్యుల గురించో లేదా దేవుని నమ్ముకోని వారి గురించో మాట్లాడడం లేదు, కానీ దేవుని నమ్ముకుని బైబిల్ చేతబట్టుకుని నాది సత్యమైన సంఘమని పెంతుకోస్తు అనుభవంలో బ్రతుకుతున్న విశ్వాసులు ఎందరో ఈరోజు ఏం చేస్తున్నారయ్యా అంటే, వారి పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఎగటోళ్ళకు సూచనలు ఇస్తున్నారు. వారి స్థితి ఏంటో తెలుసుకోకుండా, వారి యొక్క అనుభవం ఏంటో తెలుసుకోకుండా, ఆ తనతోటి ఉండేవారికో లేదా ఆ అనుభవం ఉండేవారికి అంటున్నారు, నువ్వు బాగుపడాలా. అసలు మన పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా మనం ఎగటోళ్ళకి ఏం చెప్పగలం? చెప్పండి. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకున్న తర్వాత ఎదుటోళ్ళకి చెప్పాలి. ముందు ఇప్పుడు నేనే వాక్యం అనకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఏదో మైక్ పట్టుకుని వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే అది ఎంతమైన సమ్మతంగా ఉంటుందా అండి? చెప్పాలి. మాట్లాడతలేదు. సమ్మతంగా ఉంటుందా? ఇప్పుడు నేను ఈ వాక్యానికి లోబడడం లేదు, వాక్యం ధ్యానించడం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు అంటే, నిన్ను వాక్యానుసారంగా జీవించమని హక్కు నాకు లేదు. అది ఎవరికీ లేదు. తప్పు నాలో పెట్టుకుని, నా కంట్లో దూలాన్ని పెట్టుకుని, ఇదిగో నీ కంట్లో ఉంది, లేదా నువ్వు సరిగా లేవు, నువ్వు బాగుపడు, నువ్వు నా ఇలా ఉండకూడదు అని చెప్పడానికి మనం ఎవరు కూడా యోగ్యులు కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడి ఉంటే నీవు ఎప్పటికప్పుడు నీ స్థితిని చక్కబెట్టుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చాలాసార్లు యేసు ప్రభు వారు ఎక్కువగా ఆయన చెప్తుండేవాడు, ఇదిగో వాక్యమును చేర్చుకునేవారుగా ఉండాలి. ఇంకొక మాట, ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో వారిని మరింత ఎక్కువగా యేసు ప్రభు బలపరుస్తుండేవాడు. ఇదే సన్నివేశం, ఇలాంటి సన్నివేశం ఒకరోజు యేసు ప్రభు వారు మార్తా మరి ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి? కొంచెం గట్టిగా చెప్పండి. మార్తా మరి ఇంటికి వెళ్ళారు. మార్తమేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. యేసు ప్రభు వారికి ఏం వండాలా, యేసు ప్రభు వారికి ఏం సిద్ధపరచాలి అని చెప్పి వంటింట్లో తికమకలు పడిపోతుంది. ఎలాగయ్యా అంటే, ఇప్పుడు బిర్యానీ వండుదాం అనుకుంది. అసలు యేసు ప్రభు వారు తినరా? ఆ దినాల్లో లేదు, కానీ చెప్తున్నాను. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఇంటికి ఒక అతిథిని పిలిచామనుకో, ఎంత ఆలోచిస్తామని చెప్పండి. అసలు ఆయన తింటారంటారా? వచ్చే చుట్టాలు ఈ చికెన్ తింటారంటారా? వచ్చే చుట్టాలు ఈరోజు నీసు వేసుకుంటారంటారా అని ఆలోచించే కదా వంట చేస్తాం. అవునా కాదా? మాట్లాడుతలేదు. వచ్చిన చుట్టం ఏదో ఒకటి తినేసి పోతాడులే, మనకు నచ్చింది ఏదో వండేసి పోదాంలే అని అనుకుంటావా? అనుకో. అలాగే మార్తమ్మ కూడా యేసయ్యకు ఏం సిద్ధపరచాలి ఈ పనుల్లో ఉందంట. పాపం ఇంత పనిలో ఇలా అంతగా లీనమైపోయింది. ఈలోపు ఆమెకు సోదరి ఉంది. ఆమె పేరేం పేరు? మరియా. ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని యేసయ్య చెప్పే ప్రతి మాట వింటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుందంట? యేసు ప్రభు చెప్పే ప్రతి మాట వింటుంది. ఈలోపు ఈ మార్తమ్మకి కోపం వచ్చేసింది. ఏంటి? ఇంట్లో ఇంత పని అంతా, వంట పని అంతా నేను చేస్తున్నాను కదా, నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, ఆ మనిషిని కోంత నా దగ్గరికి పంపితే ఏ మసాలాలు నూరుద్దు కదా, లేకపోతే ఏ ఉల్లిపాయలైనా పోతుంది కదా అని అంటే, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? మరియ
ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అన్నాడు. ఎలాంటిదట? ఉత్తమమైనది. ఈ వాక్యం వినడం, వాక్యమును ఆచరించడం అంటే చాలా ఉత్తమమైందంటే. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యను పిలిచావు, అసలు యేసయ్య హృదయంలో ఏముంది నీ గురించి అనేది ఎప్పుడైనా ఆలోచన చేసావా? అసలు చాలా మంది యొక్క గృహాలు ఎలా ఉన్నాయి అంటే క్రీస్తుని నమ్ముకున్న వారిగానే కనబడుతున్నాయి, కానీ క్రీస్తు కార్యాలు ఏ కుటుంబాల్లో జరగట్లేదు. ఎందుకు అని అంటే అసలు యేసయ్యకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది యేసయ్యకి ఏం కావాలి అని ఆలోచన కంటే ఈ మధ్య కాలాల్లో చాలా మందికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటయ్యా అంటే, మేము దశం భాగం ఇస్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము ఆరాధనకు వెళ్తున్నాం, ఇవి ఉంటే సరిపోతుంది. యేసు ప్రభు నిన్ను ఎప్పుడూ దశం భాగం అడగల. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకు నీ కానుక అస్సలు అవసరంలా. ఆయన అడిగేది ఒకటే, విరిగి నలిగిన మనస్సు నిమ్మన్నాడు. ఆ మనస్సుతో దేవుని వాక్యాన్ని ఆచరించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, చాలాసార్లు చెప్పాను, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ ది సాక్రిఫైస్. అంటే విధేయత నువ్వు ఇచ్చే బలి అర్పణ కంటే చాలా శ్రేష్టమైందంట. మన భాషలో చెప్పాలంటే నువ్వు ఇచ్చే కానుక దశమ భాగం కంటే నువ్వు వాక్యానికి లోబడి జీవించడం చాలా శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, శ్రేష్టమైంది ఏంటి? నువ్వు ఇచ్చే కానుకో లేదా నువ్వు ఇచ్చే దశమ భాగము కాదు, కానీ నువ్వు వాక్యానికి విధేయత కలిగి జీవించడమే గొప్ప ఉన్నతమైన జీవిత. దేవునికి స్తోత్రం. యేసయ్య అదే కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. యేసు ప్రభు నీ దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. మాట వినే హృదయం కావాలి యేసయ్యకు. ఒకరోజట సమూయేలు సౌలుతో ఈ విధంగా చెబుతున్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ సంగతి అంతా కూడా. అడుగుతాడు ఏం చేయాలంటే, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, అక్కడ ఉన్న వాటన్నిటినీ నాశనం చేసి వచ్చి ఏది తెచ్చుకోవద్దని స్పష్టంగా చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏది కూడా నువ్వు ముట్టుకొని కూడా తెచ్చుకోవద్దు. దేవుడు నీకు విజయం ఇస్తాడు, ఆ విజయమును అక్కడున్న ప్రతి ఒక్క వస్తువు లేదా అక్కడున్న ప్రతి దాన్ని నాశనం చేసి వచ్చి అన్నాడు. సౌలు విజయం సాధించిన తర్వాత అక్కడున్న కొన్ని బలమైన దృఢమైన పశువులనట ఏం తెచ్చాడు? ఇంకో మాట చెప్పనా అండి, విలువ కలిగింది లేదా పేరుకు ఎంతో వెలగలిగినది బంగారాన్ని తేలేదు, ఈ పనికి మన పశువులు తెచ్చుకుని ప్రభు ఎదుట దోషిగా నిలవబడ్డాడు. అవును కదా? ఒక దేశం మీద విజయం సంపాదించి ఆ దేశం మీద సర్వాధికారం కలిగి ఉన్నప్పుడు అక్కడ బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, విలువైన సంపద ఎంతో ఉంటుంది. అవునా? విలువైన సంపద ఎంతో ఉంటుంది. దాన్ని తీసుకుని రాలేదు, కానీ వచ్చేటప్పుడు ఒక పనికి మాల పశువుల గుంపును చూసి ఆకర్షితుడు అయిపోయాడు. దేన్ని చూసి? పనికి మాల పశువుల గుంపును చూసి ఆకర్షితుడైపోయాడు. ఇప్పుడు ఈ తీసుకొచ్చిన ఈ పశువులు ఆకర్షితులైపోయాడు కదా, ఈ పశువులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? తన పెరట్లో దాచాడట. దేవుడు ఏమైనా గుడ్డివాడా అండి? చూచుచున్నవాడు అని ఆరాధనలో మనం పాడాం. ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాడు. ఎక్కడంతగా గమనిస్తున్నాడు అయ్యా అంటే, దావీదు అంటాడు కదా, నేను ఆకాశములకు ఎక్కిపోయినను అగాధ సముద్రములోనికి వెళ్ళిపోయినను నీవు నన్ను చూచుచున్నావు. దేవునికి స్తోత్రం. అప్పుడు సౌలు అనుకుని ఉంటాడు, ఎవరూ చూడలేదు అని అనుకుని ఉంటాడేమో.
తన సొంత పనివారు ఎవరైతే సౌలు మాట వింటారో వారిని పిలిపించుకుని అవి ఎక్కడ తీసుకుని వచ్చాడు? సౌలు ఇంటికి తీసుకుని వచ్చాడు. దేవుని యొక్క వాక్యము ప్రవక్త ద్వారా మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు ఆ యొక్క సౌలు ఇంటికి వెళ్తే అక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. అసలు తెచ్చిందే తప్పైతే మరలా దానికి దేవుని పేరు పెట్టాడు. ఏంటంట? తెచ్చిందే తప్పు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం పెడుతున్నాడు అంటే ఇది దేవునికి బలి ఇవ్వడానికి. మరి దేవునికి బలి ఇవ్వడానికి అంటే ఎక్కడ పెట్టాలా చెప్పండి? ఎక్కడ పెట్టాలా? దేవుని మందిరం దగ్గర పెట్టాలా? నిజమే, నువ్వు దేవుని కొరకు తెచ్చావు, దేవుని బలి ఇవ్వడానికి తెచ్చావు, మరి నీ పెరట్లో ఎందుకుండే? మరి దేవునికి బలి ఇవ్వాలన్నా, దేవునికి అర్పించడానికైనా ఇది ఎక్కడ ఉండాలి? ప్రత్యక్ష గుడారం, దేవుని మందసం దగ్గర, దేవుని దగ్గర ఉండాలా. రోజు మన క్రైస్తవులు కూడా ఎలా ఉంటున్నామయ్యా అంటే చేసే తప్పులన్నీ చేసేస్తున్నారు. ఎందుకు చేసేవండి అంటే దేవుడి నామానికి అవమానం రాకూడదని బాబు చుట్టాల దగ్గర. ఎవరి దగ్గర? దేవుడి నామానికి అవమానం రాకూడదని చుట్టాల దగ్గర. ఎందుకు రాకూడదమ్మా అంటే అయ్యి బాబోయ్ ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇలాగే చేస్తున్నారా అంటున్నారు, దేవుడిని తిడుతున్నారు, దేవుడిని అవమానపడుతున్నారండి బాబు అని అంటున్నారు. ఒక మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎప్పటి నుంచో అంటానే ఉన్నారు. అసలు నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకోవాలి. కొండ మీద రాయి ఇసిరామనుకో, కొండకేం నొప్పి రాదు, వస్తుందా? రాదు. దేవుడు కొండలు అంటాడు, ఎక్కడికి కూడా అక్కడే అలాగ ఉంటాడు. పలు రకాలైన మాటలు, పలు విధాలైన మాటలు వినబడుతూనే ఉంటాయి దేవుని కొరకు. అంత మాత్రాన దేవుడు ఏమాత్రం చిన్నవాడైపోడు. ముందు నీ బ్రతుకు, నీ భక్తి, నువ్వు దేవుని వాక్యానికి ఎంత లోబడి ఉంటున్నావో ఆ విషయాన్ని మాత్రమే గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఈ మధ్య కాలంలో ఒక విశ్వాస కుటుంబం పెళ్లి చేసింది. మనకు దగ్గర కాదు కానీ ఒక విశ్వాస కుటుంబం పెళ్లి చేసింది. ఆ పెళ్ళి ఎలా ఉన్నాయా అంటే ఒక పాస్టర్ గారు పంతులు గారి స్థానంలో ఉన్నాడు అంతే. మిగతా యాస్టేజ్ అంతా జరిగిపోయింది. ఇంటి దగ్గర మామిడాకులు కట్టారు, పూజలు చేశారు, పందిరు వేశారు. అవి అంటారు చూడండి, గుగ్గులేలా మూటలు కడతారు. చెప్పండి అమ్మా, ఇప్పుడంటే వాళ్ళకి తెలియదు కానీ పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ చేశారు. చివరికి ఫ్లెక్సీ ఏముందో తెలుసా? పరిశుద్ధ వివాహం. ఎక్కడ ఫ్లెక్సీ మాత్రం ఏముంది? పరిశుద్ధ వివాహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగితే అంటున్నారు, మా చుట్టాలందరూ కూడా దేవుని అవమానపరచకుండా ఈ పెళ్లి చేసేవండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం ఏం చెబుతుంది, నువ్వేం విన్నావు? అసలు వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? లోక సంబంధమైనది ఏది నీలోనికి రాకూడదని వాక్యం చెబుతూ ఉంటే, ఏదో చుట్టాల మెప్పు కొరకు, మనుషుల మెప్పు కొరకు నీవెందుకు నీ భక్తిని పాడు చేసుకుంటున్నావు? నీవెందుకు నీ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నావు? నీవెందుకు నీ యొక్క వాక్యపు అనుభూలంతా దిగజారిపోవాల్సి వస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రీస్తును పిలిచాము, క్రీస్తును కలిగి ఉన్నాము అనుకుంటున్నాం, కానీ లోపల ఉన్న మనిషికి ఏది ఇష్టమో, ఏది చేస్తే మనం బాగుపడతామో, బలపడతామో అనే విషయాలను గ్రహించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యేసయ్యకి ఏం కావాలి నీ దగ్గర నుంచి అయ్యా అంటే నువ్వు లోపడటం కావాలా? చెప్పండి. నీ దగ్గర ఒక నలుగురు ఉన్నారు, నీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు. ఎంతమంది? నీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు. నలుగురిలో ఇద్దరు నీ మాటకు లోబడతారు, ఇద్దరు లోబడరు. ఇప్పుడు నువ్వు ఎవరిని ఎక్కువగా దగ్గరికి చేర్చుకుంటావు?
చెప్పండి, ఎవరిని ఎక్కువగా దగ్గర చేర్చుకుంటావయ్యా అంటే ఎవరైతే నీ మాట వింటున్నారో వాళ్ళనే దగ్గర చేర్చుకుని వారితో మాట్లాడుతూ వారికి కావలసింది సిద్ధపరుస్తూ ఉంటాం. అవునా? అవునా కదా? మరి యేసయ్య కూడా అంతే కదా. ఎవరైతే ఆయన మాట వింటారో వారికే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యమును ఉన్నట్టుగా బ్రతుకుతారో వారినే దేవుడు సహాయంగా చేస్తూ వారికి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ పశువులు తెచ్చిన ఈ పనికిమాల పశువులు ఆకర్షించబడ్డ ఏమైంది చివరికయ్యా అంటే దేవుని దృష్టిలో ఇతడు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు. ఇశ్రాయేలుకి మొదటి రాజు. సర్వము అధికారము రాజుకిచ్చి ఉన్నాడు. చివరికి సింహాసనం దూరం అయిపోయింది. అక్కడ ఎప్పుడైతే అబద్ధం మాట్లాడి ఇది దేవుని కొరకని పెట్టాడో ఇప్పుడు ఇదేమైపోయింది? దేవునికి దూరం అయిపోయాడు. ఇంకా ఎవరు దూరం అయిపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆ యొక్క తనకు నచ్చినట్టు చేయడం ప్రారంభించాడు ఈసారి. ఇక మన భాషలో చెప్పాలంటే ఇక బరితెగించేశాడు. అప్పుడు వరకు సేవకుడు అంటే భయం ఉండేది. అప్పుడు వరకు సమూయేలు అంటే భయం ఉండేది. అమ్మో, సమూయేలుకు దేవుడు బయలుపరుస్తాడు, సమూయేలు వచ్చి నాతో చెప్తాడు, నన్ను గద్దిస్తాడు అనే భయము అప్పటి వరకు సౌలులో ఉండేది. కానీ ఇప్పుడు సౌలులో భయం పోయింది. ఇప్పుడు అంటున్నాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చెయ్యొస్తున్నాడు సోది చెప్పించుకోవడానికి. ఒకప్పుడు విజయం కావాలంటే, ఒకప్పుడు ఆ యొక్క గొప్ప విజయం కావాలంటే దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేసే ఈ అనుభవం కలిగిన సౌలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సోది చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. పతనం ప్రారంభించబడింది. సౌలు సింహాసనానికి దూరం అయిపోయాడు. సౌలు కుటుంబం అంతా కూడా చనిపోయారు. ఎందుకు అనంటే ఒకే ఒకటి, మాటకు లోబడలేకపోవడం వల్ల. చెప్పండి, దేనికి? మాటకు లోబడకపోవడం వల్ల ఏమైందంట? పతనం అయిపోయాడు. ఈరోజు మనమైన ప్రియమైన దేవుని బిడ్డ, లోనున్న యేసయ్య లేదా అంతరంగములో ఉన్న ఆ పురుషుడికి మనకు కావలసిన అన్ని ఇస్తున్నప్పుడు మనం కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, ఆ వాక్యానుసారంగా జీవించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది, యేసయ్యకు ఏం కావాలి అని అంటే నీ ఫలింపు కావాలి. ఏం కావాలి? వాక్యం విధేయత చూపించేవాడిగా ఉండాలి నువ్వు. రెండవది, నీ ఫలింపును కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. యేసయ్య ఏం కోరుతున్నాడు? ఫలింపును కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పెరట్లో నువ్వు ఒక చెట్టును వేసావు. ఆ చెట్టును సంవత్సరాలు గడుస్తున్నా ఫలించకపోతే, సంవత్సరాలు గడిచిన కాపు కాయకపోతే నువ్వు దాన్ని అలా ఉంచుతావా? చెప్పాలి. మాట్లాడతలేదు ఎవరు కూడా. సంవత్సరాలు తరబడి నీ పెరట్లో వేసిన చెట్టు ఫలించకపోగా, అది ఏ మాత్రము కూడా నీకు సహాయపడకపోగా అది అలాగే ఉంటే నీకేమనిపిస్తుంది? అసలు నువ్వు ఎందుకు వేసో చెట్టు అయ్యా అంటే దాని ఫలాలు తినడానికి. అవునా? ఇంటి దగ్గర జాన్ చెట్టు వేసామంటే జాంకాయలు తినడానికేనా? మాట్లాడతలేదు. మరి నేనైతే అందుకే వేస్తా, మరి మీరైతే నాకు తెలియదు. కానీ మరి మాట్లాడతలేదు చాలామంది. ఇంటి దగ్గర జాన్ చెట్టు వేసినా లేదా ఏ పంట పెట్టినా, ఏ కూరగాయ చెట్టు పెట్టినా దేని కొరకు దాని నుంచి ఫలాలు ఆశించే వేస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా నిన్ను నాటాడు. సంఘములో, షారోను పొలములో నిన్ను నాటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతు ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఒక ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చి సంఘములో నిన్ను నాటినప్పుడు, నీ దగ్గరకు వచ్చి యేసయ్య చూసినప్పుడు
ఫలాలు కనిపించకపోతే ఎలా? ఒకరోజు యేసయ్య మార్గాన్ని వెళ్తున్నాడు. ఎక్కడికి? సువార్త చెప్పి అలసిపోయి వెళుతుండే ఆకలేసిందంట ఆయనకి. ఏమేసింది? యేసు ప్రభువుకి ఆకలి వేసింది అనే మాట నేను అక్కడ స్పష్టంగా చూశాను. ఆకలేస్తే చెట్టంగా చూశాడు. ఏం కనపడలేదు? ఫలాలు కనిపించలేదు. చెట్ట చాలా పచ్చగా ఉంది. ఇక చెట్టుని చూస్తే ఇక ఫలాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అంత అందంగా కనబడుతుంది. కానీ ఉండవలసిన ఫలాలు ఆ చెట్టుకు లేకపోవడంతో యేసయ్య ఏం చేశాడు తెలుసా? అక్కడే దాన్ని ఏం చేశాడు? శపించేశాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డ, ఫలాలు ఇవ్వని ప్రతి చెట్టు, ఫలించని ప్రతి తీగ అనేది కట్ చేసి ఏమైనా నరకబడి అగ్నిలో పారవేయబడుతుందని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మాట వినడం ఎంత ప్రధానమైందో, ఆ విన్న ఆ మాట ద్వారా మనం ఫలించడం కూడా అంతే కావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫలించగలుగుతున్నావా? ఏం ఫలించాలయ్యా? ఏం ఫలించాలా? అసలు నేను ఏం ఫలించాలా? నేనేమైనా చెట్టునా? జాంకి ఇవ్వడానికైనా లేదంటే ఏదైనా మరొక ఫలాలు ఇవ్వడానికి నేను చెట్టునా అంటే, యేసయ్య నిన్ను ఆయన నీటి యోరం నాటబడిన చెట్టుగా నిన్ను ఫలింప చేయడానికి నాటాడు. ఇప్పుడు నువ్వేం ఫలాలు ఇవ్వాలి అని అంటే, నువ్వు ఇవ్వవలసిన ఆత్మ ఫలాలు ఉన్నాయా లేదా చెప్పాలి. ఆత్మ ఫలాలు ఏంటి చెప్పాలి? ఆత్మ ఫలాలు ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. గుంపులో ఏదో నాలుగులు ఆడిస్తున్నారు కానీ ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. ఆత్మ ఫలాలు ఏంటి చెప్పండి? మాట్లాడాలి. ఆత్మ ఫలాలు ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి, చెప్పేది కరెక్టే. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. మరి ఈ ఫలాలు నీలో ఉన్నాయా? ప్రేమ ఉందా? సమాధానం ఉందా? దయాళత్వం ఉందా? దీర్ఘశాంతం ఉందా? అసలు ఆశా నిగ్రహం అనేది ఉందా నీలో చెప్పండి? మరి ఈ ఫలాలు నీలో నాలో లేకపోతే ఇక నీవు నేను ఎలాంటి వారమండి? యేసయ్య ఫలాల గురించి ఎదురు చూస్తే ఫలాలు ఇవ్వని చెట్టుతో సమానం. అసలు యేసయ్యకి ఏం కావాలయ్యా అంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అవునా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన ఒక మంచి సన్నివేశం ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు హామస్ ఆ యొక్క యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలనట హామస్ ఉగ్రవాదులు బందీలుగా చేసి చిత్రహింసలు చేశారు కొన్ని నెలల పాటు. మొన్న యుద్ధాలు విరమించుకున్న తర్వాత నిన్నటి దినం అనుకుంటా, కొంతమందిని ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఆ ఉగ్రవాదులు వదిలేస్తూ ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి ఆ ఉగ్రవాది నుదుటి మీద ముద్దు పెట్టి వచ్చాడట. ఏంటి? ఇన్ని నెలలు గదిలో పెట్టి చిత్రహింసలు చేసిన ఆ మనిషికి ఏం చేశాడు? శత్రువు నుదుటి మీద ముద్దు పెట్టి కౌగిలించుకుని వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట, ఈ వార్త అంతా కూడా పాకిపోతుంది. ఏంటయ్యా అంటే, శత్రువును సైతం ప్రేమించగలిగేవాడే దేవుని బిడ్డ అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇందాక ఒక అరగంట అవుద్ది ఆ న్యూస్ చూసి, ఆ పేపర్
దేవునికి స్తోత్రం. ఎలా చేయగలడండి? ఇన్ని నెలల పాటు చిత్రహింసలు చేసిన ఆ వ్యక్తి ఎలా చేయగలం? మనం చేయగలమా? ఒక్క మాట అంటేనే నిజంగా ఆ మనిషి అన్నాడో కూడా తెలియదు మనకి. ఒక్క మాట అన్నాడట అని తెలిస్తేనే మనం నిజంగా చెప్తున్నాను మన పరిస్థితి ఎలా ఉంటుంది అయ్యా అంటే ఇంకా ఎవరిని చెప్పినా వినం. అది నిజంగా అన్నారా లేదా, ఆ మాట నిజంగా ఆ లోటంటే వచ్చిందా లేదా ఇంకా మనం గ్రహించం కానీ అనుకోం. కానీ నన్నంత మాట అంటారా అని మనం ఏం చేస్తామయ్యా అంటే గొడవ. మరి ప్రేమ ఎక్కడుంది? అమ్మ నేను చెప్పేది సంఘంలో మన విశ్వాసులుగా పిలువబడుతున్నా మన పరమే చెప్తున్నాను. నేను అన్యులతో మాట్లాడుతున్నాను, అన్యుల గురించి మాట్లాడటం లేదు. వాక్యం ప్రకటించబడుతున్నా, వాక్యం వింటున్నా, మందిరంలో బాప్తిసం పొందిన మన కొరకే చెప్తున్నాను. అలా ప్రేమ ఎక్కడో పోయింది. దేవునికి స్తోత్రం. ఇంత చిన్న మాట అంటే పడతలేదు కదా. యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఏమాత్రమే తప్పు చేశాడా? యేసయ్య ఏమాత్రమే ఎప్పుడేం తప్పు చేశాడు? ఎప్పుడు తప్పుగా మాట్లాడాడా? అయినా ఆయన ముఖం మీద ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు. ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించాడు. దేవునికి స్తోత్రం. మనం క్షమించాలి. ఈ ఫలాలు మనలో లేకపోతే ఇంక మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమేనండి, వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానయ్యా? దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే మనం ఒక భ్రమలో ఉండిపోయాం. ఏంటా భ్రమ? రక్షణ పొందుకున్నాను, ఓకే పరలోకం వెళ్ళిపోతాను. రక్షణ పొందుకున్నాను, ఓకే మనం బాప్తిసం తీసుకున్న తర్వాత బలం తీసుకుంటున్నాను, పరలోకం వెళ్ళిపోతున్నాను. అసలు నువ్వు నాటబడ్డ నీలో నుంచి ఫలాలు రాకపోతే యజమాని నిన్ను బట్టి ఎందుకు సంతోషించాలి? యజమాని నిన్ను బట్టి ఎందుకు సంతోషించాలా? ఒక మనిషిగా నీకే అంత కోపం వచ్చేస్తుంది. నీ కొరకు తన ప్రాణాన్ని కార్చాడే, నీ కొరకు తన యవన రక్తాన్ని కార్చాడే, నీ కొరకు అసలు అవమానాలన్నీ తాను భరించాడే. మరి ఈరోజు చిన్న మాట అంటే నువ్వు పడలేకపోతే ఎందుకు పడాలండి? నేనేం తప్పు? అసలు యేసయ్య నీ గురించి ఎన్నో మాటలు పడ్డాడు. యేసయ్య ఏం తప్పు చేశాడు? అసలు ఏ తప్పు చేయలేదు కదా. మన భాషలో చెప్పాలంటే కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. నువ్వు కాస్తున్నావంటే రాళ్ళు పడతాయి, కానీ పడిన రాళ్ళ గురించి నువ్వు బాధపడద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు నిన్ను అంటున్న వాళ్ళ గురించి బాధపడద్దు. ఎందుకో తెలుసా? నీ ఫలింపును చూస్తున్నవాడు దేవుడు, నీకు ఫలింపు ఇస్తున్నవాడు దేవుడు. దేవుడిని బట్టి, దేవుని యొక్క వాక్యాలను బట్టి మాత్రమే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కానీ నీ వెనక అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నీ వెనక అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నీ అవసరతలో దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉండరు. తక్కువే, ఎవరో తక్కువ మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఇందాక చెప్పాను కదా, యేసయ్య కొండలు అంటాడు. కొండను ఒక రాయి వేస్తే కొండకు నిప్పు రాదు, కానీ చెయ్యి గిరేసిన నాకే నొప్పి వస్తుంది. అవునా? అలాగే నువ్వు నీతిగా ఫలించడానికి, ప్రభు ఎదుట ప్రభు చిత్తమును దీవించబడడానికి సిద్ధంగా ఉంటే అన్న నోరే లేదా దూషించిన నోరే రేపు నీ ఎదుట సాక్ష్యం చెబుతుంది. ఆ రోజు నేను తప్పు మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే మీకు గత 2 నెలల క్రితం చెప్పారు. ఏంటి ఆ విషయం అయ్యా అంటే, ఒక సేవకుడు యవనస్తుడు సేవ చేస్తూ గడిచిన 1 సంవత్సరం క్రితం మరలా హిందుత్వ లోకంలో కలిసిపోయాడు. సేవ చేసినప్పుడు యేసు ప్రభు అంటే ఎంతో భక్తిగా బ్రతికిన ఆ మనిషి, ఆ యవనస్తుడు ఎప్పుడైతే క్రీస్తును విడిచిపెట్టాడో ఇప్పుడు క్రీస్తును బైబిల్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. బైబిల్లో ఉన్న దేవుడు ఒక క్యారెక్టర్ మాత్రమే. క్యారెక్టర్ అంటే ఏంటి? ఊహించుకుని రాసిన. ఎవరు చెప్పారు ఈ మాట?
ఒక పాస్టర్ గారు నాలాంటి ఒక సేవకుడు చెప్పాడు. ఎప్పుడు మొన్న సంవత్సరం వరకు గత వారం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏంటయ్యా అంటే అది, నేను చేసినది చాలా పెద్ద పాపం. ఏంటా పాపం అంటే, నేను మనుషులను దూషించలేదు కానీ దేవుణ్ణి దూషించాను, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడాను, దేవుని నామాన్ని అవమానపరిచాను. కాబట్టి క్రైస్తవ సంఘాలు, సంఘ విశ్వాసులు దయచేత నన్ను మన్నించండి, మరలా నేను దేవుని సేవ చెయ్యాలి, దేవుని సేవలో ఉండాలి అని మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానయ్యా అంటే, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు మరలా వెనక్కి రమ్మని. చాలామంది అంటున్నారు ఇప్పుడు ఆ యవనస్తుడిని క్షమించాలా వద్దా అని అంటే, కొంతమంది దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు క్షమించమంటున్నారు, కొంతమంది దేవుని వాక్యం తెలియని వాళ్ళు లేదా కోపంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈయన క్షమించకూడదని చెప్తున్నారు. అసలు నువ్వు నేను ఎవరు క్షమించడానికి? అసలు నువ్వు నేను ఎవరు అండి క్షమించడానికి? ఎవరు క్షమించాలా? దేవుడు క్షమించితే ఇక మనం ఎంత వారం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే, దేవునికి నీ యొద్ద కావలసినవి ఉన్నవా లేదా? దేవుని యొద్ద నుంచి కోరుకుంటున్నాయి నీ దగ్గర ఉన్నాయా లేదా? దేవుణ్ణి పిలవడమే కాదు, పిలిచిన వానికి అవసరమైన అన్ని సదుపాయాలు నువ్వు ఏ విధంగా ఈ లోకం మనుషులకో లేదా పిలిచిన అతిథులకు నువ్వు సిద్ధపరుస్తావో, యేసయ్య నీలోనికి పిలిచావు గనక నీలో ఉన్న యేసయ్యకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు? నేను మరలా చెబుతున్నాను, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే దశంభాగం యేసయ్యకు ఇష్టం కాదు, కానీ నువ్వు ఇచ్చే ఆ మాటకు విలువనిచ్చే ఆ లోబడుతూ ఉండేదిదా, అది దేవునికి చాలా ఇష్టం. రెండవది, ఆ వాక్యాన్ని వింటూ వాక్యములో నుంచి ఈ ఆత్మ ఫలాలను ఫలించడం దేవునికి చాలా ఇష్టం అట. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను కూడా కొన్ని పరిస్థితుల్లో మా టీచర్స్ని కొట్టాను. వెళ్ళి ప్రతి టీచర్కి నేను సారీ చెప్పాను, ప్రతి ఒక్కరి దగ్గర కూడా క్షమించమని అడిగాను. నేను చేసిన తప్పు అయినప్పుడు నేను వెళ్ళి సారీ అడగడంలో సిగ్గుపడిన అవసరం లేదు, చిన్నపడిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు నేర్పించాడు. నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. 60-70 మంది స్టూడెంట్ మధ్యలో కాలర్ పట్టుకుని టీచర్ని పైకి లేపేస్తే ఏం మాట్లాడలేదు. కానీ ఆ రోజు నేను ఎంత తప్పు చేశానో దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన తర్వాత, బైబిల్ కాలేజీలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి నువ్వు ఎవరికైతే ఆ రోజు నువ్వు తప్పు చేసావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో అని దేవుడు మాట్లాడాడు. నేను వెళ్ళాను, క్షమాపణ కోరుకున్నాను. ఈరోజు ఆ గిల్టీ అనేది నాలో లేదు. ఎప్పుడైనా ఇద్దరం ఎదురుపడినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం అంటే, స్నేహం మంచిగా మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఫలాలు ఫలించడం అంటే ఏదో ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే సమాధాన పడిన జీవించాలి, ఆశకు నిగ్రహం కలిగి జీవించాలి. ఏది పడితే అది కోరుకోకూడదు, ఏది పడితే అది కోరుకోకూడదు. అలా కోరుకున్నాడు కనుక సౌలు రాజ్యానికి దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. పనికి మాలిన పశువులకు ఆశపడ్డాడు. దేనికి చెప్పండి, దేనికి ఆశపడ్డాడు? పశువులకు ఆశపడ్డాడు, అంతే. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప ఆటల దగ్గర పడిపోవట్లేదు. చిన్న 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 బలహీనతలు దాటలేక, చిన్ని బలహీనతలను దాటుకోలేక వారి భక్తి జీవితాన్ని ముందు కొనసాగించలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం కూడా పిలిచిన సీమోను వలె కాక ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎక్కువ ప్రేమించి ఎక్కువ
క్షమించబడింది. మనం కూడా ఒకరినొకరు దేవుని సన్నిధిలో ప్రేమించుకుంటూ దేవుని వాక్యాన్ని విధేయత కలిగి ఆ వాక్యములో కలిగిన ఫలాలను మనం కూడా ఫలిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మోకరించాం, ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో తండ్రి, నీ సహాయం మాకు అవసరమై ఉన్నది. ఇదిగో ఆ యొక్క సీమోను అనే వ్యక్తి నిన్ను భోజనానికి పిలిచాడు, కానీ నీవు ఏం కోరుకుంటున్నావో, నీకు ఏది కావాలో కూడా తెలియకుండా అయ్యా ఇదిగో తన పనిలో తాను పడినప్పుడు, అయ్యా ఇదిగో తండ్రి పాపాత్మురాలుగా పిలువబడుతూ అయ్యా లోకం చేత తృణీకరించబడుతున్న ఆ యొక్క స్త్రీ నీ పాదాలకు అత్తరు పూసి తన కన్నీళ్లతో పాదాలను అభిషేకించి కడిగి అయ్యా ఇదిగో తల వెంట్రుకలు తుడిచి నీ పాదాలను ముద్దు పెడుతూ అయ్యా నిన్ను మరీ ఎక్కువగా ప్రేమించడం వలన తన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి అన్నాం. అవును తండ్రి, ఈరోజు మేము కూడా నిన్ను లోనికి ఆహ్వానించాము, కానీ లోన నీకు కావలసినది ఏంటో, అసలు ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో, ఏం చేస్తే నువ్వు బలపరచబడతావు, ఏం చేస్తే అయ్యా నీకు ఇష్టము అనేది మేము గ్రహించలేక ఉన్నామేమో. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, మేము ఫలించేవారిగా ఉండాలి అయ్యా. నీ మాట విని ఆ వాక్యానుసారంగా వినేవారిగా మేము ఉండాలయ్యా. ఇదిగో తండ్రి, నాకు అలాంటి కృప దయచేయండి తండ్రి. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా? ఇదిగో పనికి మారిన వాటి కొరకు మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం. విలువైన వాటి కొరకు సౌలు పడిపోలేదు, కానీ పనికి మన పశువులను ఆ యొక్క ఆశ అనేది నిగ్రహంలో లేక పడిపోయాడు, భక్తిలో పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అవును తండ్రి, నేను కూడా నీ సన్నిధిలో ఒకవేళ సౌలు వల్లే ఉన్నానేమో అయ్యా. నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరలా నీ పాదాల దగ్గర నేను ప్రార్థిస్తున్నాను, నీ ఎదుట నిలవబడి అడుగుతున్నానయ్యా. నీ వాక్యం వింటానయ్యా, నీ వాక్యాల ప్రకారంగా జీవిస్తానయ్యా, జీవించి ఫలిస్తాను ప్రభువు అని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ యొక్క వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ వాక్యమునకు విధేయత కలిగి అయ్యా, వాక్యములో నుంచి మేము ఫలించే వారిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాధానపరచబడి అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, నీ యందు అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా దయాళత్వము ఆత్మీయ ఫలాలను అయ్యా మేము ఫలిస్తూ నిన్ను సంతోష పెట్టేవారిగా, నీకు అయా నామాన్ని గణపరిచేవారిగా సహాయం చేయమని అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు విన్న ప్రతి మాట కూడా నా మా జీవితాలు నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రేమతో అర్పించిన ప్రతి కానుక నూరంతలుగా వారికి అనుగ్రహించి కుటుంబాలుగా దీవించండి. ఇదిగో అతని సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డను తప్పకుండా దర్శించండి. వారు ఏదైతే నీ సన్నిధిలో ఆశిస్తున్నారో వారికి కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, వారి ముఖ్యంగా ప్రసాద్ విషయంలో ప్రార్థిస్తున్నాను. రేపటి దినం వెళుతుండగా ఆ బిడ్డ పక్షమున మీరుండండి, ఆ కార్యములన్నీ కూడా సఫలీకృతం చేసి ఆ బిడ్డను దీవించండి. ఇదిగో తండ్రి, రేపటి నుంచి జరగవలసిన సభల విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభువా, రావలసిన దైవశులను నీ బలమైన ఆత్మచేత ఎత్తిపట్టి అయ్యా మీరే ఆ యొక్క సభల్లో నీ మహిమార్థమే దాసుల నోట నీ మాట నుంచి బలపరచండి. కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించండి అయ్యా. మేమంతా ఆ యొక్క సభల్లో పాలు పొంది నీ యొక్క దీవెన పొందుకునే కృప దయచేయమని, కావలసిన ప్రతి అవసరతను నా మా జీవితాల్లో మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామం పేరట అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక సహవాసము సహాయము మనకును లోకములను సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.